నమస్తే రమగారు. నమస్తే జయ. చందమామ కథల్లో నుంచి ఏదైనా ఒక కథ. చందమామ కథ అంటే ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ ఆయన, అంటే ఒక ఆయన చదువుకున్నాడు బాగా, బ్రాహ్మడు అని ఖచ్చితంగా చెప్పడానికి వీళ్ళేది, విద్వాంసుడు అని, చాలా తెలివైనవాడు. ఆయన ఏదో బిజినెస్ పెట్టాలనుకున్నాడు, వ్యాపారం పెట్టుకోదలుచుకుంటారు కదా. వ్యాపారం పెట్టాడు, ఒక కొట్టు అద్దెకి తీసుకున్నాడు. ఆయన అక్కడ కూర్చునేవాడు. బోర్డు ఒకటి రాయించాడు. ఏం రాయించారంటే బోర్డు, ఇక్కడ వివేకం అమ్మబడును. వివేకం అమ్మే బిజినెస్ మొదలు పెట్టుకున్నాడు అనమాట. తెలివితేటలు అమ్ముతారు. తెలివితేటలు ఎలా అమ్ముతారు చూడాలి. అయితే ఆ ఊళ్ళో ఒక సంపన్న వ్యాపారి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక కొడుకు ఉండేవాడు. వాడు కొంచెం 17-18 ఏళ్ళ వాడు. వాడికి సరదా వాడికి. వాడు ఏం చేశాడంటే ఈ బోర్డు చూసి ఏమిటో ఈ వివేకం కనుక్కోవాలని వెళ్ళాడు షాప్లోకి. వెళ్తే అడిగాడు, ఎంత, ఏమిటి, ఎలా అమ్ముతారు, మీరు ఏం చేస్తారు అని. వీడు ఏమన్నాడంటే, ఆ విద్వాంసుడు చెప్పాడు, రూపాయికి ఒకటి అమ్ముతాను వివేకం. 5 రూపాయల వివేకాలు ఉన్నాయి, 10 రూపాయలవి, 1000 రూపాయలవి, 100 రూపాయలవి, 50 రూపాయలు, ఇట్లా రకరకాల రేట్లలో ఉన్నాయి. నీకు ఏ రేటుది కావాలో చెప్పమన్నాడు. వీడేమనుకున్నాడు, ఎంతో రేటుది ఎందుకు, అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూడాలి కదా అని, 1 రూపాయి వివేకం కావాలండి నాకు అన్నాడు. సరే, ఆ రూపాయి తీసుకుని ఈయన కాగితం ఇచ్చాడు. వాడికి కాగితంలో ఏముందంటే, 2 బలవంతుల మధ్య దూరద్దు అని రాసింది. ఆ కాగితం పుచ్చుకొని నా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి అప్పట్లో రూపాయి అంటే పెద్ద అమౌంట్ కదా. వాళ్ళ నాన్న అన్నాడు, నీ మొహల్లా ఉంది, వాడు దొంగ మొహం, వాడు ఈ వివేకం అమ్మటం ఏమిటి, వాడు దిక్కుమాలిన వ్యాపారమును, పైగా రూపాయి వేస్ట్, రూపాయి పట్టుకురా, వెనక్కి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేసేయి, వాడు వివేకం మనకొద్దన్నాడు. సరే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మా నాన్న వద్దంటున్నాడండి, మీరు తీసేసుకోండి అన్నాడు. అనేసరికి ఆయన అన్నాడు, సరే కానీ నేను ఈ వివేకాన్ని నువ్వు చదివేసావు, దాన్ని వాడకూడదు, నేను వాడను అని ప్రామిస్ చేస్తే నువ్వు రూపాయి నీకు ఇచ్చేస్తానన్నాడు. సరే, కుర్రాడు ఏం చేశాడు, చీటీ చేసి మీ వివేకాన్ని నేను వాడుకోనండి, అవసరమైతే మళ్ళీ వస్తానని చెప్పేసి తన రూపాయి తాను తెచ్చుకున్నాడు. అయిందా. ఈ కుర్రాడు వాడు దాని వాడు రోడ్ల మడిపడి తిరుగుతుండేవాడు. వాడికి ఆటకాయితనం సరదాగా తిరిగేవాడు. ఆ ఊళ్ళో ఒక నగల వ్యాపారికి ఎక్కడి నుంచో ఒక పెద్ద రత్నాల హారం వచ్చిందట. ఒకటే హారం వస్తే ఆ హారాన్ని రోడ్డు మీద పెద్ద షోకేసులో పెట్టి అమ్ముతున్నాడు. అతను పెట్టాడు అమ్మకానికి. పెట్టేసరికల్లా ఆ ఊరి రాజుగారికి 2 రాణులు ఉన్నారు, 2 భార్యలు. ఆ 2 రాణులు ఆ వస్తువు చూశారు, ఎంతో బాగుందని తమకే కావాలనుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, చెరుకో దాసిని 1,00,000 రూపాయలు, 1,00,000 వరహాలు డబ్బిచ్చి వస్తువు కొనుక్కురమ్మని పంపించారు. ఇద్దరు పంపించారు. తీరా వీళ్ళిద్దరూ వెళ్ళేసరికల్లా వాడేమన్నాడు, ఒకటే వస్తువు, ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి అన్నాడు. 2 మాకు కావాలన్నారు. రాణిగారులు కొట్టుకోకపోయినా వాళ్ళ దాసులు 2 కొట్టుకుంటూ ఉంటారు. మా అమ్మగారు గొప్ప అంటే మా అమ్మగారు గొప్ప అని. అక్కడి నుంచి నేను ముందు వచ్చాను, మేము నిన్న ముందు మా రాణిగారే ముందు చూసారని ఒకటి, నువ్వు చూసినా సరే మేమే తీసుకుంటామని ముందు మేమే చెప్పాము, ఇవాళ నీకంటే 5 నిమిషాల ముందు నేనే వచ్చానని రెండోది. వీళ్ళిద్దరూ చెడామడా కొట్లాడుకున్నారు. ఈ వ్యాపారస్తుడికి విసుగుబుట్టి నగల వ్యాపారికి, మీ 2 కొట్లాట తేలేక అప్పుడు రండి అని వాళ్ళిద్దరిని తోలేశాడు. వాకిట్లో మరి కొట్టు బయటంతా ఈ గలాభాగా ఉంటే జనాలు ఎవరిది వస్తారు, కొట్టులోకి పంపించేశాడు. ఈ దాసీలు 2 పోయి రాణిగారికి చెప్పారు. రాణిగారులిద్దరు ఈ తగాదాన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. నేను ముందు చూశానంటే నేను ముందు చూశాను, నేను ముందు వెళ్ళానంటే నేను ముందు వెళ్ళా. ఈ తగాదా తెగలేదు. ఈయన అన్నాడు, సరే ముందు ఎవరు వెళ్ళారో చెప్పడానికి ఒక సాక్ష్యం ఉందా? నగల వ్యాపారి నాకు తెలీదు, నేను చూడలేదన్నాడు. ఈ అమ్మాయిలు 2 దాసీ అమ్మాయిలు ఉన్నారుగా, వీళ్ళిద్దరు ఏమన్నారంటే, ఫలానా శెట్టిగారి అబ్బాయి కుర్రాడు ఉన్నాడు కదండి, వాడు అక్కడే నుంచున్నాడండి, ఈ చోద్యం చూశాడు వాడని చెప్పారు. వాడు నిజంగానే అక్కడ నుంచున్నాడు. వాడిని పట్టుకొచ్చారు. ఇప్పుడు వాడికి ఏం చెయ్యాలో తెలియలే. సో గుర్తొస్తుంది వివేకం. 2 బలవంతుల మధ్య దూరకూడదు. ఇప్పుడు ఏ రాణిగారి పేరు చెప్పినా రెండో రాణిగారు చావట్టి చెవులు మూస్తుంది. వీడికి ఏం చేయాలో తెలియలేదు. పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్నని పట్టుకుని, ఆ వివేకవంతుడైన ఆయన ఉన్నాడు కదా పండితుడి దగ్గరికి, వివేకాలు అమ్మే వ్యాపారస్తుడు, అక్కడికి పరిగెత్తారు. ఏదైనా ఒక వివేకం ఇవ్వండి మాకు. అయితే ఈయన ఏమన్నాడంటే, 100 రూపాయల వివేకం ఒకటి ఉంది, ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు. అయితే 2,000 రూపాయల వివేకం ఉంది, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ వివేకం వాడాలంటే, మీ ఇష్టం చెప్పండి అంటే, వీళ్ళేమనుకున్నారు, ప్రస్తుతానికి ఈ గొడవలో నుంచి బయటకు వచ్చేసే తెలివి కావాలి మనకి అని చెప్పేసి 100 రూపాయలు వివేకంతో ఆలోచించారు. 100 రూపాయలు ఇచ్చి ఓ కాగితం కొనుక్కున్నారు. ఓ వివేకపు కాగితాన్ని తీసుకున్నారు. అందులో ఏముంది, పిచ్చివాడి సాక్ష్యం చెల్లదు అని ఉంది. అక్కడి నుంచి వీడేం చేశాడు, ఓహో బాగా చెప్పారనుకుని
రాజుగారి దగ్గరికి సాక్ష్యానికి తీసుకెళ్ళినప్పుడు వీడు మతిలేని పిల్లవాడిలాగా నటించేశాడు కుర్రాడు. శభాష్. నటించాడు. మరి వివేకం చెప్పింది కదా, వివేకంతో నటించాడు. నటించగానే రాజుగారు నాడు మీ బొందలా ఉంది, వీడిని తెచ్చారు, వీడికి తెలివి లేదు, మతిలేని పిల్లాడు, వాడి సాక్ష్యం చెల్లదు, సాక్ష్యం లేదు, గీక్షం లేదు, ఆ హారం మనకొద్దు, మీ ఇద్దరు నోరు మూసుకోండి అని దాసిల్ని తిట్టి రాణిగారులని యథాశక్తి మందలించి ఆ పూటకి న్యాయస్థానాన్ని మూసేశారు. అయితే ఈ కుర్రాడు ఇంటికి వెళ్ళిపోతూ నార్మల్గా వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి ఈ దాసీలు ఇద్దరు, వీడు దొంగ వెధవా, వీడు అబద్ధం చెప్పాడు, వీడు నిజానికి పిచ్చివాడు కాదు, వీడు మన తగాదా తీర్చకుండా దొంగ నటన రాజుగారి ముందు నటించాడని పగబెట్టేసుకున్నారు వీడి మీద. వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే వాడు మామూలుగా రోడ్ల మీద తిరిగేవాడు, రాణిగారులు అంటే చూడరు కానీ దాసీలు కనపడుతూనే ఉంటారు కదా. ఏదో పని మీద బజార్ వెళ్తే ఈ కుర్రాడు ఆటకైతే 18 ఏళ్ళు వాడు విజిలేయటం వేషాలు వేస్తూ ఉంటాడు, వాడు నార్మల్ కిడ్ అని వీళ్ళకి తెలుసు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, వాడు కనపడ్డప్పుడల్లా నీ అంతు చూస్తాం, మా రాణిగారు నీ సంగతి చూస్తుందిలే అని వాడిని బెదిరించేవాళ్ళు. వాడికి ఏం చేయాలో తెలియలే. ఏ రాణులు ఇద్దరికీ కోపంగా ఉంది తన మీద, రాణులకున్నా లేకపోయినా దాసీగణానికి హెచ్చుగా ఉందన్నమాట. వీడు బాగా ఆలోచించి ఏదైనా ఉపాయం కావాలని మళ్ళీ వెళ్ళాడు. వెళ్తే ఈయన ఏమన్నాడంటే, నేను ముందే చెప్పా కదా 2000 రూపాయల వివేకం ఉంది, కొనుక్కోండి, కానీ 1,00,000 ఖర్చు అవుతుంది దానికి, మీరు ఆ వివేకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే 1 lakh అవుతుంది అన్నాడు. వీళ్ళు వద్దనుకుని మానేసుకున్నారు. వద్దనుకుని మానేస్తే ఒకరోజు రాణివాస నుంచి ఒక ఆయుధం వచ్చింది, నీ అంతు చూస్తాం, మాతో పెట్టుకోవద్దు, ఇలాంటి వాక్యాలు రావడం మొదలెట్టినాయి. 2 రోజులు 3 రోజులు వీడికి భయం పట్టుకుందనమాట. 2-3 రోజుల నుంచి కాగితాలు వస్తున్నాయి. ఈ దాసీలే వీడిని బెదిరించి వాడితో నిజం చెప్పించడానికి చేశారు. రాణిగారి హస్తం కొద్దిగా ఉంది, ఎక్కువ లేదు. వీడికి ఆగలేకపోయాడు. నాన్న ఏదైనా సరే ఇందులోంచి తప్పించుకోవాలి, మొట్టమొదట గనక ఆ వివేకాన్ని నేను వాడుకుంటుంటే వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నప్పుడు నేను అక్కడ నుంచోకుండా ఉండేవాడిని. మొదటి వివేకం వాడుకుంటే ఇద్దరు బలవంతుల మధ్య దూరద్దు అన్నప్పుడు వాళ్ళిద్దరు పోటాడుకుంటూ నాకెందుకు వచ్చిందని నేను వచ్చేసేవాడు. కానీ మనం ఏం చేసాము, రూపాయి వెనక్కి తీసుకుంటూ ఈ ఇంప్లిమెంట్ చెయ్యము, ఈ వివేకాన్ని వాడుకోనని చెప్పాను. కాబట్టి నా బుద్ధి ప్రకారం నేను అక్కడ నుంచున్నాను, దానివల్ల ఈ బాధ అంతా వచ్చింది. కాబట్టి ఈ వివేకవంత పండితుడి యొక్క వివేకాన్ని మనం కొనుక్కుని వాడాల్సిందే, నాకు భయం వేస్తుందని వాడు ఏడ్చి గగ్గోలు పెట్టాడు వాళ్ళ నాన్న దగ్గర. సరే నాన్న కొడుకు పోయారు అక్కడికి, మళ్ళీ వెళ్ళారు. మరి ఏం చేస్తారు, వీళ్ళ నుంచి తప్పించుకునే మార్గం లేదు. మరి వెళ్ళేసరికల్లా ఆయన వాళ్ళు ఏం చేశాడంటే 2000 రూపాయలు తీసుకుని డబ్బాలో పెట్టుకున్నాడు, ఒక కాగితం ఇచ్చాడు. ఆ కాగితం మీద ఏముందంటే, ఆ హారం నువ్వే కొని రాజుగారికి బహుకరించు. మరి 1,00,000 రూపాయల హారం. ఈ వ్యాపారస్తుడు ఏం చేశాడు, రాజుగారికి ఆ సంవత్సరానికి ఒకసారి ఏవో గిఫ్ట్లు ఇస్తారు కదా, మహారాజులకి గిఫ్ట్లు ఇచ్చే విధానం ఉంది కదా. మామూలుగా అయితే ఏ 5,000 10,000 పెట్టును, ఇప్పుడు చచ్చినట్టు ఇంకేమీ దారలేక ఏం చేశాడు, మొదటి రూపాయి వివేకాన్ని వాడుకుంటే 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యేది కాదు. వెళ్ళి ఆ హారాన్ని కొన్నాడు. కొని రాజుగారికి తీసుకెళ్ళి అప్పచెప్పేశాడు. హారం ఇల్లు చేరింది కదా, రాణిగారులు ఇద్దరు సంతోషించి చంకలు ఉతుకున్నారు. మనకే వచ్చేసింది. మనకే రాజుగారికి పరమోత్కృష్టమైన తెలివితేటలున్నాయి, ఆయనకి వివేకం ఎవ్వరూ అమ్మక్కర్లా, ఆయనకి బాగా తెలివి ఉంది. ఏం చేశాడంటే ఆ హారాన్ని, ఎంతో బాగుంది, కొత్త పెళ్లి కూతురు మన కోడలు, ఆమెకి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఈ రాణిగారులలో ఒక ఆవిడ కొడుకున్నాడు, 2వ ఆవిడకి కూతురు ఉంది. కూతురికి లాభం లేదు, కోడలకే కావాలి, కొత్తగా వచ్చిన పెళ్లి కూతురు. ఆ హారాన్ని తీసుకెళ్లి కోడల మెళ్ళలో వేశారు. రాణిగారులు ఇద్దరు మాట్లాడకుండా ఊరుకున్నారు. వాళ్ళ గొడవ సమసిపోయింది. వీడు రూపాయి వివేకంతో ఉండిన ఇది బాగుండేదని మళ్ళీ వెళ్ళి ఈసారి ఇంకో వివేకాన్ని 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటే అందులో ఏముందంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని ఉంది. తగాదాల్లోకి వెళ్ళకూడదు, వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే వినకూడదు, నీ పని నువ్వు చేసుకోవాలన్నమాట. ఈ కొత్త వివేకాన్ని కొనుక్కుని వాడు బుద్ధి తెచ్చుకుని తెలివిగా ఉన్నాడు అప్పటి నుంచి. చాలా బాగుంది కథ. కంచికి మనం ఇంటికి. కానీ ఇలాంటి వివేకాలు అమ్మేవారు ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది. మనకి ఏది కావాలంటే అది వెళ్ళి కొనుక్కొచ్చుకొని ఫాలో అవుతామేమో. ఐడియాస్ అమ్మే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు జయ, మీరు సరిగ్గా సెర్చ్ చేయటం లేదు. మీకు గుడ్ ఐడియా కావాలి, మీరు నన్ను అడగండి, రూపాయి 2 రూపాయలు అంటే కాకుండా 100 1000 ఇస్తానంటే నేను కూడా చెప్పేస్తారా? ఓకే, ఆడియన్స్ అంతా మన మామ్స్ అందరూ రెడీ అయిపోతారండి తెలివితేటల కోసం. చూడండి, మామ్స్ అంతా కూడా మీకు ఏ ఐడియా కావాలన్నా మనకి రమ్మగారు చెప్తారంట, దానికి తగిన ఛార్జీ ఉంటుందండి. మరి ఉండదు, ఆయన 100 1000 తీసుకున్నాడు కదా. కానీ చాలా బాగుంది రమ్మగారు. మనం నీతిని అర్థం చేసుకోవాలి. ఈ అమ్మటం అనేది ఇది పక్కన పెడితే మంచి నీతి ఉంది కథలో. అదే, సో పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది, మనం తెలుసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.